అత్యంత దారుణమైన సంఘటన. ఈ సంఘటనలో దగ్గరగా 40,00,00,000 అయితే పక్కదారులు పట్టించారన్నమాట. అది కూడా బ్యాంక్‌లో జరిగింది ఈ విషయం. ఏ బ్యాంక్‌లో జరిగింది? ఎవరు? ఇదంతా కూడా పక్కదారులు పట్టించారు. అదే విధంగా ఏ విధంగా బయటపడింది? అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లోని ఇటువంటి మోసాలు బాగా పెరిగిపోయాయి. ప్రజలందరూ కూడాను బ్యాంకుల మీద నమ్మకం పోయే విధంగా అయితే కొన్ని కొన్ని విషయాలు బయటకి వస్తా ఉన్నాయి. బ్యాంకులోనే ఉండి కొంతమంది ఇటువంటి మోసాలు చేస్తూ ఉంటే ప్రజలకు కూడా నమ్మకం తగ్గిపోయే విధంగా ఉందన్నమాట. ఎవరో ఒక్క వ్యక్తి చేసిన తప్పు వల్లమాట. అసలు ఆ విషయాలు ఏంటనేది ప్రతిది కూడా ఇప్పుడు చెప్తాను మీకు. అసలు ఏం జరిగిందంటే ఒక బ్యాంకు, ఆ బ్యాంకులో అయితే సర్వసాధారణంగానే ఖాతాదారులు వస్తా ఉన్నారు. బ్యాంక్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళ పని నిమిత్తం అంతా కూడా సాదాసీదాగా నడుస్తా ఉంది. సో, అటువంటి క్రమంలోని ఒకేసారి 40,00,00,000 ఆ బ్యాంకులోంచి పక్కదారులు పట్టాయని చెప్పేసి ఒక సంచలన సంఘటన అయితే బయటపడింది. ఒకేసారి అక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాఫు అంటే సిబ్బంది అందరూ కూడా షాక్‌కి గురయ్యారన్నమాట. ఏ విధంగా అంటే ఏదైతే రోడ్డు భద్రతకు సంబంధించిన డిపాజిట్లు ఉంటాయో, ఆ డిపాజిట్లకి ఆ బ్యాంక్ నుంచి అయితే 40,00,00,000 వడ్డీ అయితే చెల్లించాలన్నమాట. ఈ 40,00,00,000 వడ్డీ చెల్లించవలసిన పక్షంలో దాంట్లో కొంతమంది కుమ్మక్కయిపోయి ఏదైతే స్టాఫ్ ఉందో వాళ్ళు కుమ్మక్కయిపోయి ఆ 40,00,00,000ని రోడ్ డెవలప్‌మెంట్ ప్రచారం అని చెప్పేసి ఒకటుందన్నమాట. దాంట్లో మేము పెట్టామని చెప్పేసి డాక్యుమెంట్స్ చూపించారాళ్ళు. డాక్యుమెంట్‌లో చూపించి ఏదైతే ఆ డబ్బులు 40,00,00,000 ఉన్నాయో, ఆ డబ్బులన్నీ కూడా బయటికి తీయాలి కదా! ఈ డబ్బులన్నీ కూడాను మార్కెట్ ఖర్చులని చెప్పేసి మార్కెట్ ఖర్చుల రూపంలోనే 4 వెండర్‌లు అంటే 4 వెండర్స్ వాళ్ళమాట వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపారస్తులకు తెలిసిన వాళ్ళే. వాళ్ళ వ్యాపారస్తుల ఖాతాలోకి మళ్లించారన్నమాట. ఇదంతా కూడా ఇలా జరిగింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు. ఇలా నడుస్తుంది. సర్వసాధారణంగానే ఖాతాలన్నీ కూడా వ్యవహారాలను చూస్తా ఉన్నారు బ్యాంక్‌లోని. సో, సడెన్‌గా ఒకేసారి ఆడిట్ వచ్చిందన్నమాట. అంటే ఢిల్లీ నుంచి అధికారులందరూ కూడా ఆడిట్‌కొచ్చారు. ఆడిట్‌కొచ్చి మొత్తం బ్యాంక్ ఖాతా వ్యవహారాలన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. అటువంటి సమయాన ఏదైతే ఈ ఖాతా ఉందో, రోడ్డు డెవలప్‌మెంట్‌కి సంబంధించిన డిపాజిట్లు ఉన్నాయో, ఈ డిపాజిట్ యొక్క వడ్డీ ఏదైతే రోడ్డు డెవలప్‌మెంట్ ప్రచారం ఉందో దాంట్లోకి వెళ్ళాయి. దాంట్లో ఖర్చు పెట్టామనే విధంగా అయితే చూపిచ్చారన్నమాట. చూపించేసరికి దాంట్లో పొంతన లేని విధంగా ఉంది. బ్యాంక్ అధికారులు ఎవరైతే ఆడిట్‌కొచ్చారో వాళ్ళందరూ కూడా డౌట్ వేసింది. డౌటేసి మొత్తం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడిట్ పెట్టాలని చెప్పేసి అనేటప్పటికి దాంట్లో ఒక అధికారం ఉన్నాడన్నమాట. ఎప్పుడైతే ఎంక్వైరీ అని చెప్పేసి మే 12 తారీఖున చెప్పారో, మే 18 తారీఖుని ప్రధానమైన మూలకర్త మాట. అక్కడ బ్యాంక్ అధికారి అతను. అతను నేను ఈ ఉద్యోగం చేయలేనని చెప్పేసి ముందుగానే జాగ్రత్త పడిపోయి ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడో, ఈ బ్యాంక్ ఆడిట్‌కొచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా డౌట్ వచ్చిందన్నమాట. 100% ఈ 40,00,00,000 బయటికి అక్రమంగా అయితే బయటికి మళ్లించారని చెప్పేసి ఒక పూర్తి నమ్మకం వచ్చింది. సో, ఇంక వాళ్ళ స్టైల్‌లో మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తే, సో, బ్యాంక్ అధికారులే దీన్ని కావాలని దాంట్లో ఉన్నటువంటి నలుగురు మాట. నలుగురు కావాలని ఈ 40,00,00,000 కూడాను నలుగురు వ్యక్తుల ఖాతాలోకి పంపించినట్లు అది కూడా మార్కెట్ ఖర్చు రూపంలో పంపించినట్టుగా తేలింది. ఎవరో కాదు ఆ నలుగురు అధికారులే ఒప్పుకున్నారన్నమాట. మేమే మధ్యవర్తిగా ఉండి ఈ బ్యాంక్‌లో జరుగుతున్నటువంటి ఏ అయితే వ్యవహారాలు ఉన్నాయో, ఈ వ్యవహారం అంతా కూడా మేమే కారణం. మేమే మధ్యవర్తిగా ఉండి ఈ డబ్బులన్నీ కూడా బయటికి పంపించామని చెప్పి ఒప్పుకున్నారన్నమాట. సో, ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో జరిగింది. ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎక్కడంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర బ్రాంచ్‌లో ఇదంతా కూడా జరిగింది. సో, ఇదంతా జరిగేటప్పటికి ఒకేసారి దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైందన్నమాట. బ్యాంక్ ఖాతాదారులందరూ కూడా ఒకేసారి షాక్ గురయ్యారు. ఒకేసారి ఏదైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్‌లు ఏదైతే ఉన్నాయో, ఆ షేర్‌లన్నీ కూడా ఒకేసారి డమాలమన్నాయి ఒకేసారి. 2% మైనస్‌లోకి వెళ్ళిపోయాయన్నమాట. సో, చూడండి ఒక నలుగురు వ్యక్తులు తప్పు చేయడం వల్ల షేర్ మార్కెట్‌లో షేర్‌లు పడిపోయాయి. పాపం చాలామంది ఇన్వెస్టర్లు అందరూ కూడా నష్టపోయారు. అంతేకాకుండా ఏదైతే ఆ బ్రాంచ్‌లో ఉన్నటువంటి ఖాతాదారులు ఉన్నారో, ఖాతాదారులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారన్నమాట. సో, ఈ విధంగా అంటే ఈళ్ళు చేసిన నలుగురు తప్పు వల్ల. సో, చూడండి ఇటువంటి బ్యాంక్‌లోని ఫ్రాడ్స్ ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రజలకి ఏ విధంగా నమ్మకం ఏర్పడుతది చెప్పండి ఒకసారి మీరు? సో, ఒక ఎగ్జాంపుల్‌గా అంతకుముందు ఒకసారి నేను చెప్పానన్నమాట. ఒక సిట్యుయేషన్ జరిగింది ఇలాగే. బ్యాంక్‌లోనే ఒక ఔట్‌సోర్సింగ్ వ్యక్తి బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతూ ఏ అయితే బ్యాంక్స్ అకౌంట్స్ గట్టా అయన్నీ లాక్ అయిపోతూ ఉంటాయి కదా! చనిపోయిన వ్యక్తి అకౌంట్స్ కూడా. ఆటిలో డబ్బులుంటాయి కదా! ఆ డబ్బుల్లో ఏ విధంగా నొక్కేయాలని చెప్పేసి ప్లాన్ ఏసి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఫోను నంబర్ ఉందో, ఆ ఫోను నంబర్ మార్చేసి ఇతని ఫోను నంబర్ పెట్టుకొని ఇతను ఏదైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందో, ఆ ఫోను నంబర్‌కి దీనికి లింక్ చేసి దాంట్లో డబ్బులన్నీ కూడా వాళ్ళ బంధువులకి, ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగా ట్రాన్స్‌ఫర్ చేస్తామని చెప్పేసి ఒక వీడియో చేశారు మీకు. అదంతా కూడా బయట పడిందని. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే మోసాలు జరుగుతూ ఉంటుంటే, ఏ విధంగా మీకు ప్రజలకి నమ్మకం కలుగుతుంది? ఎవరో ఒక వ్యక్తి, ఎవరో కొంతమంది చేసిన తప్పులకి ప్రజలకి నమ్మకం కోల్పోతారన్నమాట. ప్రజలందరూ కూడాను బ్యాంక్ వ్యవస్థల మీద. మనం మామూలుగా ఏమనుకుంటాం, నా ఖాతాలో డబ్బులున్నాయి. నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు. నా డబ్బులకి ఎటువంటి హాని లేదు. చాలా భద్రంగా ఉన్నాయని అనుకుంటామా లేదా? నాలాగే ప్రతి ఒక్కరు అనుకుంటారన్నమాట.
ప్రతి అకౌంట్ అంటే ఏదైతే బ్యాంకులు ఉన్నాయో, వాళ్ళ యొక్క ఖాతాలు ఉన్నాయో, ఆ ఖాతాలో డబ్బులు భద్రంగా ఉన్నాయని అనుకుంటారు కదా! సో, అటువంటి నమ్మకాన్నే మీరు నిలబెట్టాలి. కొంతమంది తప్పుడు వ్యక్తుల వల్ల అయితే ఈ నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. అటువంటి తప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు మీరు 100% కనిపెట్టాలన్నమాట. ఎవరైతే బ్యాంక్ ఆడిట్ వస్తా ఉంటారో, బ్యాంక్ అధికారులు, పై అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా 100% కనిపెట్టాలి. కనిపెట్టని పక్షంలో ఈ బ్యాంక్ వ్యవస్థ ఏదైతే ఉందో, బ్యాంక్ వ్యవస్థ మీద 100% నమ్మకం పోయే అవకాశం ఉంటది. సో, చూసారు కదా! నేటి సమాజంలోని ఇటువంటి ఫ్రాడ్స్ ఎక్కువైపోయాయి. మనం బయట చూసుకుంటే గనక చాలామంది ఫోన్ కాల్ చేసి, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, పలానా ఓటీపీ పంపిస్తున్నాము, మీరు చెప్పండి అని చెప్పేసి ఈ విధంగా డబ్బులు దోచుకుంటున్నారు. సో, అంతటితో కాకుండా నిజంగానే బ్యాంక్‌లోనే బ్యాంక్ అధికారులే ఇలాగ ఫ్రాడ్స్ చేస్తా ఉంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా నమ్మకం ఏర్పడతది? తన డబ్బులు అక్కడ భద్రంగా ఉన్నాయని చెప్పేసి ఏ విధంగా నమ్మకం ఏర్పడుద్దో ఒకసారి ఆలోచించండి మీరే. సో, అందుకే నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నాను. ఇటువంటి ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నాయి. మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖాతాలోని ఆ డబ్బుల్ని గమనిస్తా ఉండండి. ఒక్క రూపాయి పోయినా గాని మీరు ఒక్క రూపాయి గురించైనా మీరు అడిగే ప్రశ్న ఉంది మీకు. మీరు ఒక బ్యాంక్‌కి వెళ్లి ఈ రూపాయి ఎందుకు కట్ అయిందని చెప్పేసి బ్యాంక్ యొక్క కంప్లెయింట్ ఫార్మ్‌లో రాసిచ్చారంటే 100% మీకు దాని యొక్క జవాబు చెప్పాలి వాళ్ళు. ఆ జవాబు కూడా కరెక్ట్‌గా వస్తది. ఆ రూపాయి ఎందుకు కట్ చేశారు? అది పలానా మెయింటెనెన్స్ కోసం లేదా ఏదైనా అప్‌డేట్ కోసం మేము చేశామా? దాని గురించి డబ్బులు కట్ చేశామా? లేక తప్పుడుగా అయితే డబ్బులు కట్ అయ్యాయనే విషయాలు ప్రతిది కూడా మీకు పూసగుచ్చినట్టు చెప్తారన్నమాట వాళ్ళు. ఒక్క రూపాయి కట్ అయినా గాని. ఎందుకంటే మనకు అడిగే అధికారం, హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పే డ్యూటీ కాబట్టి 100% చెప్తారన్నమాట. చాలా మందికి అవగాహన ఉండదు. ఒక రూపాయి, రూ. 2 కట్ అయినాయి గాని దేనికో కోసం కట్ అయినాయేమో అని చెప్పేసి అనుకోని వదిలేస్తా ఉంటారన్నమాట. అది ఒక్కొక్కసారి బ్యాంక్ ఏం చేస్తదంటే ఏదైతే మీకు ఏటీఎం కార్డులు ఉంటాయో, ఈ ఏటీఎం కార్డులు రెన్యువల్ చేసినప్పుడు ఈ డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. కరెక్ట్ వేలోనే కట్ చేస్తారన్నమాట. ఒక్కొక్కసారి తప్పుగా కట్ అవుతూ ఉంటాయి. ఆటిల్ని మాత్రం మీరు గమనించరు. అయి పట్టించుకోకుండా వదిలేస్తారు. అంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే తప్పు చేస్తారో అటువంటి వ్యక్తుల వల్లే ఈ డబ్బులు కట్ అవుతా ఉంటాయి. అంతకుముందు కూడా ఒక సిట్యుయేషన్ బయటపడింది. ఖాతాదారుల నుంచి ఒక్కొక్క రూపాయి చొప్పున అయితే డబ్బులు పక్కకు పెట్టారన్నమాట. ఈ విధంగా కొన్ని కోట్లు పక్కకెళ్ళాయి. ఈ విధంగా కూడా అప్పట్లో చాలా సంచలనం రేగిందన్నమాట. అంటే అది ప్రైవేట్ బ్యాంక్ అది. సో, ఈ విధంగా అయితే బ్యాంక్‌లో ఇటువంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. మీరు యెస్ బ్యాంక్‌లో చూడండి. యెస్ బ్యాంక్‌లో కూడాను గుట్టలా జరిగింది. యెస్ బ్యాంక్ యొక్క షేర్‌లన్నీ కూడా మొత్తం దిగజారిపోయి ఈ విధంగా అయితే బ్యాంకుల్లో ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి 100% మీ అకౌంట్ మీద మీరు నిఘా పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే గనక మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో నియరెస్ట్ బ్రాంచ్‌కెళ్ళండి. అప్పుడప్పుడు వెళ్లి మీ బుక్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఈ బ్యాలెన్స్ అంతా కూడా ప్రింట్ ఔట్ చేయించుకోండి. ఎంత డబ్బులు ఉండాలి? ఎంత కట్ అయింది? ఎప్పుడెప్పుడు కట్ అయింది? ఎప్పుడు తీశారు? ఎప్పుడు చేశారు? అనే విషయాలు ప్రతీది కూడా ఏ టు జెడ్ ప్రతీది దాంట్లో వస్తదన్నమాట. సో, మీరు నిర్లక్ష్యం చేశారనుకోండి అది రూ. 1 కాస్త ₹1,00,00,000 అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన రూపాయి ఒకటైనా గాని, రెండైనా గాని అది మన కష్టార్జితం కాబట్టి 100% మనం ప్రశ్నించే అధికారం మనకుందన్నమాట. సో, చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అవగాహన వచ్చే విధంగా ఉండాలి బ్యాంకుల మీద. ఈ బ్యాంకుల మీద ఎవరెవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళ మీద అవగాహన వచ్చే విధంగా ఉండాలి. ఈ బ్యాంకులో ఫ్రాడ్ చేసినప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఫోన్ చేసినప్పుడు ఓటీపీ గట్టా అడుగుతూ ఉంటారు. అటువంటి అన్నిట్ల మీద కూడా అవగాహన వచ్చే విధంగా అయితే ఒక మంచి కామెంట్ చేయండి. ప్రజలందరూ కూడా మనం కాపాడుకునే విధంగా అయితే ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తారు. వీడియో చూడడానికి వచ్చి ఈ కామెంట్స్ కూడా చదువుతారు. నేను చెప్పేది ఎంతవరకు కరెక్టో, నిజమా కాదా అని చెప్పేసి చర్చ కూడా చేస్తా ఉంటారన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మంచి కామెంట్ చేయండి. తప్పుడు కామెంట్ చేయొద్దు. తప్పుడు కామెంట్ చేయడం వల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళిపోద్ది. మనమే కావాలని వాళ్ళని పాడు చేసే వాళ్ళం అవుతాం. అందుకని మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని ఎప్పటికప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే ఇటువంటి ఇన్సిడెంట్లు మీకు తెలియని ఇన్సిడెంట్‌లన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి తెలియపరుస్తాను. మిమ్మల్ని అలర్ట్ చేస్తానన్నమాట. దీంట్లో అవేర్‌నెస్ ఉంది కాబట్టి ఇదంతా కూడా అవేర్‌నెస్ చేద్దాం. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల 10 మందికి కూడా తెలుస్తది. వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.